ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ లో కీలక నిర్ణయం, గుడ్ న్యూస్ అంటూ వార్త కథనాలు అయితే వినిపిస్తుంది అండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతారు. ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రంగంలోకి దిగి తన భార్య నందిని కోసం, జిల్లా మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు యుగంధర్ కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం, అంతేనా పార్టీ సీనియర్ మండవ వెంకటేశ్వరరావు, ఇక ఆ తర్వాత రాయల నాగేశ్వరరావు పేరు, అంతకంటే ముందు పార్టీ కురువృద్ధుడు విహెచ్ హనుమంతరావుతో పాటు పలువురు సీనియర్ ఆశించిన ఖమ్మం లోక్సభ సీటు ఎవరు ఊహించని రీతిగా రామ సహాయం రఘురామరెడ్డి పేరు ఖరారైంది. ఇక అధికార ప్రకటన రావడమే తర్వాయి. రాజకీయ ఎత్తుగడలు లూబింగ్ చేసినప్పటికీ, పార్టీలో ముఖ్య నాయకులు పోటీ పడ్డప్పటికీ అందరినీ కాదని రఘుమారెడ్డి పేరు కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. పార్టీకి అత్యంత బలమున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు సంబంధించిన వ్యవహారం పార్టీలో ముఖ్య నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న ఖమ్మం సీటు పంచాయతీని కాంగ్రెస్ ఎంతో జాగ్రత్తగా డీల్ చేసింది. నామినేషన్ల పర్వం కొనసాగినప్పటికీ ఈ సీటు విషయంలో చాలా ఆలస్యమైంది. ఆఖరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రంగంలోకి దిగి రాహుల్ గాంధీకి 2 పేర్లను సిఫారసు చేశారు. దీనిలో ఒక పేరు రాహుల్ ఎంపిక చేయడంతో ఖమ్మం సస్పెన్షన్ వీడినట్లు. ఎవరి రఘురామారెడ్డి అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రఘురామారెడ్డి. అంతేకాదు తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఈయనకు వియ్యంకుడే. ఖమ్మం లోక్సభ స్థానాన్ని అనుకుని ఉన్న మహబూబాద్ లోక్సభ స్థానానికి రఘురామారెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి ఏకంగా 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆయనకు రాజకీయాల పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగా ఆయన బలవంతుడే కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు మొగ్గు చూపింది. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి కాకుండా వియ్యంకుడు రఘురామారెడ్డికి ఇవ్వాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎత్తుగడలు వేశారనే చర్చ కూడా రాజకీయంగా వర్గాల్లో వినిపించింది. పొంగులేటికి కుటుంబ సభ్యులకు టికెట్ రాకుండా సీఎం రేవంత్ రెడ్డి పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించినట్లు కూడా కథనాలు అయితే వెలువడ్డాయి. ఏది ఏమైనప్పటికీ చివరికి రఘురామారెడ్డి పేరు మాత్రం ఖరారైంది. కాగా ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కావడంతో ఖమ్మం సీట్ను ఆలస్యంగా ప్రకటించినా ఏమీ కాదనే ఉద్దేశంతో పార్టీ ఈ సీట్ను అభ్యర్థి విషయంలో ఆలస్యంగా చేసినట్టు రాజకీయ వర్గాల అభిప్రాయం అయితే ఉన్నాయి. ఇక రామిరెడ్డి నామినేషన్లు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి రామసాయి అనగా రామిరెడ్డి నామినేషన్ సోమవారమే దాఖలైంది. ఆయన తరపున చెందిన 2 సెట్లు నామినేషన్ పత్రాలను ఆయన అనుచరులు మద్దినేని స్వర్ణ కుమారి, ఇక నిరంజన్ రెడ్డి, బొర్ర తదితరులు అయితే పత్రాల నామినేషన్లు అయితే అందజేశారన్నమాట. మొత్తానికి ఊహించని విధంగా కాంగ్రెస్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గుడ్ న్యూస్ అయితే అందించారు. అంటే వియ్యంకుడు కావచ్చు, తన తమ్ముడికి ఈ రకంగా ఇవ్వాలని చూసినప్పటికీ పేరు కూడా సిఫారసు చేయడంతో కాంగ్రెస్ ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఇద్దరు మంత్రులను కాదని చెప్పేసి ఇక్కడ పేరు ఫైనల్ చేయడంతో రాష్ట్రంలో కింద రాజకీయంగా రసవత్తంగా మారిందంటున్నారు.